లేచిపోయి పెళ్లి చేసుకునేంత కర్మ మాకెందుకే, చక్కగా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. అయినా ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? లేకపోతే ఏంటి అమ్మగారు, మీరు ఇంటికి వచ్చి 2 నెలలు అయింది, మీ అమ్మగారు నాన్నగారు ఒక్కసారి కూడా రాలేదు, కనీసం ఉన్నారా పోయారా అని ఫోన్ కూడా చేయలేదు. వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు లేవే బిజినెస్ పనుల మీద. ఏంటి కన్న కూతురుతో కూడా ఫోన్ లో మాట్లాడలేనంత బిజీయా? ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న ఇద్దరు సైంటిస్టులు. అబ్బో, ఏం కనిపెట్టారు ఇంతకీ ఆ సైంటిస్టులు? అదా 25 ఏళ్ల క్రితం నన్ను కనిపెట్టారు. ఇప్పుడు ఏం కనిపెట్టాలా అని ఆలోచిస్తున్నారు. అయితే బిజీగా ఉండడంలో తప్పులేదులేండి. మరి సార్ వాళ్ళ అమ్మా నాన్న, అదే మీ అత్త మామ? అబ్బా వాళ్ళ గురించా? అత్తమ్మ గయ్యాలి, ఇంకా మామ మధురా వైన్స్ కి మోస్ట్ వాల్యుబుల్ కస్టమర్. వాళ్ళని పిలిచే కంటే పిలవకపోవడం చాలా మంచిది. మొత్తానికి ఇంటికి గెస్ట్లు ఎవరు లేరనమాట. గోస్టులు కూడా ఎవరు లేరే. నంది బలం లేకపోయినా మంది బలం ఉండాలన్నారు మన పెద్దోళ్ళు. మీ పెద్దవాళ్ళ? మీ పెద్దోళ్ళైనా మా పెద్దోళ్ళైనా పెద్దోళ్ళే కదమ్మగారు. ఓకే. అవునమ్మగారు, మీకు కాళ్ళు నొప్పి అనుకుంటా, రండి కూర్చొని మాట్లాడదాం రండి. అవునమ్మగారు, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్సా? ఓ చాలా మంది ఉన్నారు. ఫేస్బుక్లో 630 మంది, ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే 2024 మెంబర్స్ ఉన్నారు. పోస్ట్లకు లైక్ కొట్టే బ్యాచ్ కదమ్మగారు, మనం పోతే మనతో పాటు పోస్ట్ మార్టం చేయించుకునే బ్యాచ్, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారుగా వాళ్ళు. అలా అయితే 3 idiots ఉన్నారు. అట్లయితే వాళ్ళని అర్జెంటుగా పిలవండి. వాళ్ళెందుకు ఇప్పుడు ఇంటికి? అదేంటమ్మగారు అలా అంటారు? మీరు అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కలవకుండా ఉంటారా? మీరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ నేను కూడా చూస్తా. ఆయన నీకు చూపించాల్సిన అవసరం నాకేంటే? సర్లేండి అమ్మగారు. అదే సార్ గారు ఉంటే, చారు నువ్వు పని మనిషివి కాదు మన మనిషివి అంటారు. మీరైతే నన్ను పని మనిషిలాగే చూస్తారు. అబ్బా ఊరుకోవే, నీ గోల్ తట్టుకోలేకపోతున్నాను. పిలుస్తాగు. అమ్మగారు ఏమని పిలుస్తారు? పేరు పెట్టి పిలుస్తాను. ఒక నిమిషం ఆగండి, కత్తి తెచ్చుకుంటాను. దేనికే? మీరు వేసే జోకులు చచ్చిపోవాలనిపిస్తుంది. సర్లే కూర్చో. ముందు ఏమని పిలుస్తారు చెప్పండి అమ్మగారు. ఏముంది, నాకు బాగా బోర్ కొడుతుంది, ఇంటికి వచ్చేయండి అని చెప్తాను. అట పిలితే ఎవరుతారు అమ్మగారు? ఈ రోజులు అడుక్కునే వాళ్ళు మన దగ్గరికి రావాలన్నా సరే 10 రూపాయలని ఇచ్చే మొక్క ఉండాలి. అంటే మిమ్మల్ని ఏమనట్లేదు అమ్మగారు, జనరల్గా అటు జరుగుతున్నాయని చెప్తున్నా. పాపం ఫీల్ అయినట్టుంది. అమ్మగారు ఓ పని చేద్దాం, సార్ గారు ఇంట్లో లేరు, హౌస్ పార్టీ చేసుకుందాం రండి అనండి. అవునమ్మగారు, మీ ఫ్రెండ్స్ లో అబ్బాయిలు ఉన్నారు కదా? ఉన్నారు. 3 ఫ్రెండ్స్ లో 2 అబ్బాయిలే ఉన్నారు. అయినా ఎందుకలా అడిగావు? వాళ్ళుంటే పనులకు వచ్చి తొందరగా అయితే అని. పనులా? అబ్బా, మీరు కలెక్టర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆపి ముందు అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మనండి అమ్మగారు. అరే పిల్లలు, మా ఇంట్లో హౌస్ పార్టీ ఉంది, 1/2 అవర్లో ఇక్కడ ఉండాలి. పిల్లలేంటి అమ్మగారు? మేము ఎంత ఎదిగినా పిల్లల్లానే ఉండాలని చిన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. అబ్బా, చిన్నప్పుడే మీకు ఫ్యూచర్ గురించి చాలా అంచనా ఉంది అమ్మగారు. Hey Sandhya, what a sudden surprise. It's sudden surprise to me also. Who's that mad fellow? I'm not mad, I'm the maid. రెండు ఒకటే కదా. కత్తి తెమ్మంటావా నువ్వు తెచ్చుకోమంటావా? ఏంటి పక్క జరుగు. చారుతోనే చమత్కారాలా? చెప్తా వీళ్ళ పని. Very good boy told me my teacher. ఇల్లు ఏం సంధ్య, హౌస్ పార్టీ అన్నాక కనీసం కూల్ డ్రింక్స్ అని ఉండాలి కదా. అది ఈ హౌస్ పార్టీ సందర్భంగా ఒక చిన్న గేమ్ షో మొదలు పెట్టినాం సార్. ఏంటది? చెప్పింది చెయ్యి అని ఒక గేమ్ షో. అదే సార్, కొన్ని చీటీలు ఎత్తాము, ఆ చీటీలు ఏ పని వస్తే చేయాలి. సో సిల్లీ, చిటీలో చేస్తే విన్నర్ లూజర్ ఎలా డిసైడ్ చేస్తారు? ఏముంది సార్, ఆ చీటీలో టాస్క్ ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళే విన్నర్. మరి ప్రైజెస్? సర్ప్రైజ్ సార్. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.